ఈరోజు గుమ్మడిదాల మండలంలో డంప్యార్డ్ ఏర్పాటు చేస్తున్నామని ఈ టీఆర్ఎస్ దొంగలు లంగలు మంత్రి దగ్గర పోయి మేము ఆపుతున్నామనే నాటకాలు ఉగల పలుకులు వరుస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఇది 2015 ఆ రోజు మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి మీ కేసీఆర్, ఆ రోజు మంజూరు చేసినటువంటి ఈ జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఆ కుటుంబ సభ్యులే ఈరోజు 130 ఎకరాలైనటువంటి ఆ జాగని ఈ మండలంలో మంజూరు చేసింది. మీరు చేసిన మంజూరే, వేరే లోగోలు చేసిన మంజూరు కాదు. మీ బంగారు తెలంగాణలో గుమ్మడిదాల 152 ఎకరాల భూమిని అలాట్మెంట్ చేసిండ్రు. ఈరోజు గుమ్మడిదాల మండల ప్రజల్ని మొత్తం సర్వనాశనం చేసింది మీరు, మీ రాజ్యం, మీ బంగారు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి హరీష్ రావు గారు దీని వెనకాల ఉండి చేసిండ్రు. ఇంతకుముందు మన మండల ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అక్కడ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సర్పంచ్ గారితో సంతకం పెట్టించిండ్రు. ఎంత ధైర్యం సర్పంచ్ గారితో సంతకం పెట్టించారు అంటే ఆ డంప్ యార్డ్ 152 ఎకరాల అలాట్మెంట్ చేసినటువంటి దాంట్లో మీ ఇస్సా ఎంత? మీ ఆనాడు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా మీరే ఉన్నారు. 152 ఎకరాలు అలాట్మెంట్ చేసి స్థానిక సర్పంచ్లో కూడా సంతకాలు పెట్టి అలాట్మెంట్కు మంజూరు చేసే స్థాయికి మీరు పోయిందంటే మీ ఇస్సలు ఎంత? అప్పుడున్న లీడర్లు ఇస్సు ఎంత? మంత్రి ఇస్సు ఎంత? ముఖ్యమంత్రి ఇస్సు ఎంత? గుమ్మడిదాల మండల ప్రజల్ని సర్వనాశనం చేసి ఈరోజు విషపూరితమైన వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా మీరు తయారయ్యారు. ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ ఉంది, డిఎఫ్ఓ ఎవరు చెప్తే సంతకం పెడతారండి? ఎవరు చెప్తే మంజూరు చేస్తారండి? ఒక రాష్ట్ర మంత్రివర్యులు చెప్తే మంజూరు చేస్తారు. రాష్ట్ర మంత్రివర్యులు కలెక్టర్ గారు చెప్తే, కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు చెప్తే వాళ్ళు మంజూరు చేసినటువంటి జాగా ఎకర చిల్లర రోడ్డు. అన్ని తప్పులు మీరు చేసి, అన్ని మోసాలు మీరు చేసి మళ్ళీ ఒకరి పలుకులు వలుకుంటా మినిస్టర్ గారి దగ్గర పోయి మీరు చెప్పంగానే వినంగానే మమ్మల్ని ఏదో దూరం పెట్టే పరిస్థితి ఉండదు. మా సొంత తండ్రాసు ఉంటాడు. మీ లంగల దొంగల సోపతి కూడా ఆయన బాగా తెలుసు. టీఆర్ఎస్ సంగతి కూడా మా నాయకుడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మా గురువులు దామోదర్ రాజనరసింహ గారికి ఈ లంగలు ఇట్లా చేస్తారనే ఫస్ట్ టైం మేము చెప్పినాం. ఈ గుమ్మడిదాల్లా ఇది ఏదైతే డంప్ యార్డ్ ఉందో, డంప్ యార్డ్ వస్తుందన్న ఇట్లా ఉందని మా ఇన్ఛార్జ్ గౌరవనీయులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారితో సహా మేమందరం మండల లీడర్లు అందరం కలిసి ఫస్ట్ టైం విన్నవించినాం. ఎందుకంటే మీరు చేసిన మంజూరు ఆయన మంజూరు చేసే దాని మీద గవర్నమెంట్ ఏదన్నా సూచిందేమో తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎవరు కూడా దామన్న వ్యతిరేకం కాదు. దామన్న దాన్ని దూరం పెడతారని మేము నిజంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయనను నమ్ముకోవడం మేము రాజకీయం చేస్తున్నాం, ఆయనను నమ్ముకోవడం మేము రాజకీయ సమీకరణాల్లో ముంగడిపోతున్నాం. ఏదైతే మీరు చేస్తున్నటువంటి నాటకాలు కొంతమంది పట్టెబాజీ లంగలు ముచ్చలేదు దామోదరు రాజనరసింహన్ గారికి చెప్తురట. నేను మళ్ళా మర్యాదతో చెప్తున్నా, మీరు రాజకీయం చేసి ఉంటే చేయొచ్చు, లేకపోతే ఇళ్ళ సంసారం చేసి ఇంకో దాంట్లో సంసారం చేసే రాజకీయ నాయకులను కాము. కడరు కట్టిన కాంగ్రెస్ వాదులం. పార్టీ అన్నా, పార్టీ జెండా అన్నా, పార్టీ కండువా అన్నా ప్రాణం ఇస్తాం. అట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఈ లోకల్లో ఒక పోలీస్ స్టేషన్ కట్టలే, ఒక మండల ఆఫీస్ కట్టలే, ఒక ఎంపీడీఓ ఆఫీసు కూడా ఒక సిఎస్ఆర్ ఫండ్స్లో ఒక కంపెనీ కట్టించినటువంటి పరిస్థితి. అంటే 10 సంవత్సరాల నుంచి గుమ్మడిదాల ఎలాంటి అభివృద్ధి లేదు. కానీ గౌరవ మా పిసిసి మెంబర్ అయినటువంటి మరియు మా ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మా పెద్దలందరం కలిసిపోతే ఒక 10 నిమిషాలు ఆలోచన చేసి నిజంగా ఇమ్మీడియట్లీగా 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసిండు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక కీలకమైన అంశం మీద మనము ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో 152 ఎకరాల భూమిని గత టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు మినిస్టర్ ఎవరున్నారు? మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు పత్రికాముఖంగా ప్యారనగర్ గ్రామంలో డంప్ యార్డు ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని కూడా పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. మరి సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ మరి అందరు చదివారు మొత్తం ఆయన స్టేట్మెంట్ను. మరి ఇప్పుడేమో టీఆర్ఎస్ వాళ్ళు మేమేదో ఆపుతున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం సరైన విధానం కాదు. మేమేమంటున్నామంటే ఇక్కడ ఎవరైతే చేసిరో వాళ్ళను ప్రజలు నిలదీస్తారు. మరి ఈనాడు మేము గతంలో
పంచాయతీ మెంబర్ నుండి ముఖ్యమంత్రి దాకా వాళ్ళు ఉన్నప్పుడు సాంక్షన్ ఎవరి పీరియడ్ అయింది? ఇవన్నీ ఉన్నాయి సాక్ష్యాలు. ఇవి ఆఫీసులు ఉన్నాయి, కలెక్టరేట్ ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీసులు ఉంది, ఆర్డీఓ ఆఫీసులు ఉంది, జేసీ దగ్గర ఉంది, డిఎఫ్ఓ ఆఫీసులు ఉంది. మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికైనా మా నాయకులతోటి మరి మేము రిప్రజెంటేషన్స్ కలెక్టర్ గారికి స్వయంగా కలిసి ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది. దాని ద్వారానే ఈరోజు ఇక్కడ డంప్ యార్డు ఏర్పాటు ఇప్పటి వరకు కాలేదు. ఇప్పుడు మరి డంప్ యార్డ్ ఏర్పాటు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ దీనికి కారణమన్న విధంగా వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం ఇదేమి రాజకీయ స్టేట్మెంట్ చేయడానికి మేము పత్రికా ప్రకటన చేస్తలేము. మీరు కూడా కలిసి రావాలి, వెల్కమ్ చెప్తున్నాం. మేము ఏం చెప్తున్నాము? అందరం కలిసి పోరాడదాం, అందరం కలిసి పోరాడదాం. ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ నేషనల్ హైవే మీద ఉన్న గ్రామాలు కానీ, అదేవిధంగా మరి పక్కన ఉన్న మన ప్యారనగర్, నల్లవల్లి, కొత్తపల్లి, మరి నారేడుగూడెం గ్రామాలు కానీ, మరి లక్ష్మాపూర్ గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయి. గుమ్మడిదల గ్రామం, అన్నారం, బోతపల్లి, దోమడు గ్రామాలు, ఈ రోడ్డు మీద ఉన్న గ్రామాలు, పెద్ద గ్రామాలు, వందలాది మరి టిప్పర్స్ వస్తూ ఉంటాయి. 40 నుంచి 50% హైదరాబాద్ సిటీలో ఉన్న చెత్త అంతా మరి డంప్ యార్డ్కు తరలించాలనే ప్రపోజల్ వాళ్ళు చేయడం జరిగింది గతంలో. మేము ఇప్పటికైనా మేము అధికార పక్షంలో ఉన్నప్పటికైనా మేము దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాము. మా నాయకులు చెప్పిన మన ఈ మధ్యనే మా మంత్రి గారు పిలిచారు, ఏంది డంప్ యార్డు ఎప్పుడు శాంక్షన్ అయింది, మరి ఏం జరుగుతుంది అక్కడ, మరి ఆందోళనలు జరుగుతున్నాయి, దీని మీద మీరు లోకల్గా ఉన్న నాయకుల అభిప్రాయం చెప్పండి అని చెప్పి అభిప్రాయం గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని మినిస్టర్ క్వార్టర్స్కి పిలవడం జరిగింది. మేము స్పష్టంగా చెప్పినాం, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ జరిగింది, మరి మేము వ్యతిరేకించినాము, మీకు కూడా చెప్పినాము, కలెక్టర్కి చెప్పినాము, అప్పట్లో మీరు కూడా మాకు సహకరించారని మేము చెప్పినాము. మరి మా సీనన్న గారికి కూడా మేము చెప్పడం జరిగింది గతంలో, ఆయన కూడా కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి మేము ఆపినాము, మా ఇన్ఛార్జి మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా మంత్రి గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికైనా మేము దాన్ని బ్రేక్ చేయడం జరిగిందని గుర్తు చేసినాము. మరి ప్రజలు గుమ్మడిదల మండలం అంటేనే సంగారెడ్డి జిల్లాలో మరి వ్యవసాయక మండలానికి గుర్తింపు ఉన్నది. మరి ఈ ప్రాంతం అంతా తీవ్రంగా మరి నష్టపోతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆయన మంత్రి గారు కూడా ఏం చెప్పారు, మీరు ఏదైతే మీ మండల ప్రజలు ఏదైతే కోరుకుంటారో మరి వ్యతిరేకిస్తారో దానికి మేము నేను కూడా అనుకూలంగా ఉంటా అని చెప్పి ఇమ్మీడియట్లీ జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే మరి అప్పుడు సహకరించారు మీరు ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నా కానీ ఈ డంప్ యార్డ్ను వ్యతిరేకిస్తూ ప్రజల వ్యతిరేకించే తీర్మానానికి మీరు బలపరుస్తున్నందుకు మేము ప్రత్యేకంగా గుమ్మడిదల మండల ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఏ4 అకాడమీ ఉన్నది, తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటుంది. ఒక డంప్ యార్డ్ వచ్చిందంటే అక్కడ కాకులు గదలు అనేది మీద ఎగురుతూ ఉంటాయి. ఒక్క కాకి అంత పెద్ద ఫ్లైట్లకు ఒక్క కాకి కానీ గద కానీ టచ్ అయితే ఆ ఇంధనం బయటకు వస్తుంది, అవి పేలే ప్రమాదాలు ఉంటాయి. మీరు బాగా విలేకరులకు కూడా తెలుస్తుంది, మీరు బాగా డీప్గా ఆలోచన చేస్తే అది తెలుస్తుంది. అది మరి పక్కనే ఉన్న ఏ4 అకాడమీ. ఇక రెండో అంశంలో మరి అదేవిధంగా ఫారెస్ట్ ఉన్నది, ఫారెస్ట్లో వన్యప్రాణులు ఉంటాయి. మరి ఆ వాటర్కి కలుషితమైన వాటర్ తాగితే మరి చనిపోయే ప్రమాదం ఉంది. గతంలో డిఎఫ్ఓ నుంచి కూడా మేము డైరెక్ట్ చేయడం జరిగింది, ఎయిర్పోర్ట్స్ అకాడమీ నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి, రిటర్న్గా పేపర్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేసింది అంటే, ఇప్పుడు నర్సాపూర్ చెరువు ఉన్నది, చాలా పెద్ద చెరువు, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ఉన్న చెరువు. ఇక్కడున్న వాటర్ మొత్తం పందివాగు నుంచి చక్కగా నర్సాపూర్ చెరువులకే పోతాయి వాటర్. నర్సాపూర్ చెరువు మొత్తం కాలుష్యం పొల్యూటెడ్ అయిపోతుంది. మంచి వాతావరణంలో ఉన్న చెరువు, మరి అంత పెద్ద టౌన్కు ఉన్న చెరువు
మరి కలుషితమవుతాయని చెప్పి తెలియజేస్తూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని పక్షాలకు కూడా మేము చెప్పేది ఒకటే, మేము అప్పీల్ చేసేది కూడా ఒకటే, మీరు అసత్య ప్రచారాలు చేయకండి. గతంలో తప్పిదం జరిగింది, దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. మరి మీరు దీన్ని వ్యతిరేకించే దాంట్లో మీరు పాల్గొనాలి. అన్ని పక్షాలకు కూడా చెప్తున్నాం. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభండాలు వేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దామోదర్ రాజనరసింహ గారిని కలిసి మా సీనియర్ని కలిసి గుమ్మడిదల ప్రాంతము మరి 30 పడకల ఆసుపత్రి కూడా కావాలని చెప్పి మేము ఎన్నోసార్లు కోరినాం. సీనన్న కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మొన్న కూడా సందర్భం వచ్చినప్పుడు మేము మళ్ళీ చెప్పడం జరిగింది మంత్రి గారి దగ్గర. మరి ఈరోజు ఒక 100 పడకల ఆసుపత్రి కూడా గుమ్మడిదల మండలానికి కూడా మరి మంజూరు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా మంత్రి గారికి ధన్యవాదాలు.